హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో అయితే వచ్చేసాం. అదే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025. ఇది అప్లై చేయడానికి ఇప్పుడే త్వరపడండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే చాలు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 years అయితే ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years అయితే ఉంటుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీనికి గాను హైట్ వచ్చేసి మేల్స్కి అయితే 170 centimeters అండ్ ఫీమేల్స్కి అయితే 157 centimeters ఉండాలి. అంతేకాకుండా మేల్స్కి చెస్ట్ మెజర్మెంట్ కూడా ఉంటుంది. అండ్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 80 centimeters అయితే ఉండాలి. అండ్ మినిమం ఎక్స్టెన్షన్లో 5 centimeters అయితే పెరగాలి. ఇక్కడ వరకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో మొత్తం 5 steps అయితే ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్. ఇది ఇంటర్నెట్లో కూడా అప్లై చేయవచ్చు. స్టెప్ 2 ఎస్ఎస్సి జీడీ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్టెప్ 4 వచ్చేసి ఎస్ఎస్సి జీడీ పీఈటీ అండ్ పిఎస్టీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి స్టెప్ 5 జీడీ మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టెప్ 3 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో మొత్తం 4 parts అయితే ఉంటాయి. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 questions 40 marksకి. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 questions 40 marksకి. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 questions 40 marksకి. పార్ట్ డి ఇంగ్లీష్ అండ్ హిందీ 20 questions 40 marksకి అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ మొత్తం 160 marksకి అయితే ఉంటుంది. అండ్ ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 4 wrongsకి 1 mark మైనస్ అవుతుందన్నమాట. అండ్ సిబిఈ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో రన్నింగ్ రేస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మేల్స్ అయితే 5 kilometers 24 minutesలో అండ్ ఫీమేల్స్ అయితే 1.6 kilometers 8.5 minutesలో రన్ చేయాలి. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ బాగానే తెలుసుకున్నారు. మరి ఇందులో ఏమేం పోస్టులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొత్తం 7 type of పోస్టులు అయితే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా అయితే పోస్టులు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.